ఈ షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ మధుమేహం ఉన్నటువంటి పేషెంట్స్ ముఖ్యంగా గతంలో మనం చూసాము ఒక 2 దశాబ్దాల కింద ఈ హార్ట్ అటాక్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, ఇప్పుడు అందరూ తరచుగా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ అంటే డబల్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది అప్పుడు వాడేటోళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ యొక్క రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశారో మన సమాజంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఈ హార్ట్ అటాక్ల సంఖ్య అనేది పెరిగింది. ఏ విధంగా అంటే మీరు ఒకసారి చూసుకోండి, ఒక 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ మీకు కస్టమర్కి వచ్చేంత వరకు, కస్టమర్కు మనం షాప్ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి మన సూపర్ మార్కెట్ నుంచి మన ఇంటికి వచ్చే వరకు మనకు ఒక 120 రూపాయలు 130 రూపాయలకు మనకు వస్తుంది. సో మీరు 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ మీరు తీయాలంటే మీరు గానుగలు ఉంటాయి ఇప్పుడు, అంటే న్యాచురల్గా ఈ గ్రైండ్ చేసి ఆయిల్ తీసే కొన్ని ఒక సెంటర్స్ ఉంటాయి. మీరు 1 కేజీ ఆయిల్ మీరు అక్కడ నుంచి న్యాచురల్గా తీయాలంటే మీకు దాదాపు 4 నుంచి 5 కేజీలు మీరు అక్కడ ఈ యొక్క సన్ఫ్లవర్ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ ఇత్తులు అన్నది, పొద్దుతిరుగుడు పువ్వు ఇత్తులు అనేది మీరు వాళ్ళకి ఇస్తే 5 కిలోలకు 1 కేజీ, దాదాపు 1 కేజీ ఆయిల్ మీకు వస్తుంది. అంటే దాదాపు 1000 రూపాయలు మీకు 1 కేజీ నూనె పడుతుంది. అంటే మీరు ఆలోచించండి ఒకసారి, మీ ఇంటి వరకు వచ్చే ఆయిల్ పర్ లీటర్ 130 రూపీస్, 120 నుంచి 130 రూపీస్ మీకు వస్తుందంటే దీంట్లో ఏం కలుపుతున్నారు? దీనికి అర్థం చేసుకునే అవసరం ఉంది ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ యొక్క సన్ఫ్లవర్ ఆయిల్, ఇప్పుడు ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్, మనకు దొరుకుతున్న సన్ఫ్లవర్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది, సన్ఫ్లవర్ ఎక్స్క్రీట్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇంకా అవసరమైనటువంటి కెమికల్ అడిషన్స్, ఇంకా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని దాన్ని కలిపి దాన్ని కాస్టింగ్ చేసి రకరకాలైనటువంటి వ్యర్థాలను కలిపి ఈ యొక్క ఆయిల్ మనకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో గత 2 దశాబ్దాలుగా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మనకు హార్ట్ అటాక్స్ పెరగడం ముఖ్యంగా ఇది ఒక ఆయిల్ కూడా ఒక కారణం అని చెప్పేసి మేము చెప్పవచ్చు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలుగా ఈ జంక్ ఫుడ్స్ కన్జంప్షన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అనేది ఎక్కువ పెరిగిపోయినాయి. చైనీస్ ఫుడ్స్ అనేది ఎక్కువ పెరిగిపోయినాయి. ఈ మోస్ట్లీ చైనీస్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్లో అన్ని ఫ్రైడ్ ఐటమ్సే ఉంటాయి. ఈ ఫ్రైడ్ ఐటమ్స్లో ఏమవుతుందంటే ఈ ఆయిల్ ఒకసారి ఈరోజు యాడ్ చేసిన ఆయిల్ మళ్ళీ రేపు కూడా అదే ఆయిల్ ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే ఈరోజు ఆయిల్ చేస్తే కొద్దిగా ఆయిల్ ఖర్చు అయిపోతుంది, రేపు మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ వాళ్ళు టాపప్ చేస్తున్నారు, కొత్త ఆయిల్తో మళ్ళీ కొద్దిగా కలిపి టాపప్ చేస్తున్నారు. అలా వారాల కొద్దీ కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే దాదాపు 2-3 వారాలు కూడా అదే ఆయిల్లో ఈ ఫుడ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానివల్ల అది నూనె అస్తమానం అంటే ప్రతిరోజు అవర్స్ టుగెదర్ అది బాయిల్ కావడం వల్ల ఆ యొక్క ఆయిల్ పాయిజనస్గా మారుతుంది. మన శరీరం అలాంటి ఆయిల్లో వేయించినటువంటి ఫుడ్, కుక్ చేసినటువంటి వండినటువంటి పదార్థాలు మనం తీసుకున్నట్టయితే అప్పుడు మనకు అనేకమైనటువంటి వ్యాధులు రావడమే కాకుండా మనకు అది ప్రమాదకరం కూడా. దట్ ఈస్ పాయిజనస్ ఆల్సో.